ఒక విషయాన్ని మనం ముందుకు తేవడం కోసం అని చెప్పేసి టీఆర్నిజం ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు హైకోర్టు బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒక విషయాన్ని నేను ఒక ఆర్డినెన్స్ అయితే ప్రభుత్వం ముందు పెట్టింది. నేను అర్ధరాత్రి ఒక ఆర్డర్ కాపీని అయితే జారీ చేసింది. ఏంటంటే 50% రిజర్వేషన్ పెంచకుండా 50%కు లోబడి పాత చట్టం ప్రకారమే రిజర్వేషన్లను ఫుల్ఫిల్ చేసుకొని ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కు ఒకటి సూచించింది. అది ఒకసారి మనం చూసుకుంటే ఏంటంటే ఇది 2023లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గుర్తు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో వికాస్ కిషన్ రావు గవాలి కేసును పరిగణలోకి తీసుకొని జీవో 9, జీవో 41, 42 నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో నెంబర్ 9 జారీ చేయడంతో రిజర్వేషన్లు 67% పెంచుతారని చెప్పేసి ఉన్నది. కాబట్టి జీవో జారీ చేసేందుకు ఎస్టీలకేమో 15%, ఎస్సీలకేమో 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 20% కలిపి మొత్తం 50% రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి వాటి ప్రకారమే స్థానిక ఎన్నికలకు పోవాలి తప్ప ఇది ఏదైతే 67% రిజర్వేషన్లు వస్తారో దానికి అనుకూలంగా పోవద్దు అని చెప్పేసి నిన్న ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పటికైనా ఏం చేస్తారో చూడాల్సిన మరి కొత్త చట్టం ప్రకారం పోతారా, పాత చట్టం ప్రకారం పోతారో ఇక ప్రభుత్వం మీదనే ఆధారపడినది. కాకపోతే ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక సుప్రీంకోర్టుకు పోవాలని ఒక యోచనలో ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదైనా కూడా ఇక స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్ను 50% లోబడి మాత్రమే ఉండాలని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ కాపీని జారీ చేసింది.